హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో హిందీ వ్యాకరణంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ విశేషణ్, అడ్జెక్టివ్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో विशेषण किसे कहते हैं, विशेषण की परिभाषा, विशेषण के प्रकार के बारे में जानेंगे. ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ మరియు రిలేటెడ్ వర్డ్స్ అన్నవి కనిపిస్తున్నాయి. లాల్ గులాబ్, సుందర్ లడ్కీ, 3 కేలే, 1 లీటర్ షర్బత్. ఈ పిక్చర్స్ కింద ఉండేటటువంటి వర్డ్స్లో రెడ్ కలర్లో ఉన్న వర్డ్స్ లాల్, 3, सुंदर, 1 लीटर. व्याकरण की दृष्टि से ये शब्द विशेषण शब्द कहते हैं. ग्रामर పరంగా ఈ పదాలను మనం విశేషణ పదాలు అంటుంటాం. ఫస్ట్ మనం విశేషణ యొక్క డెఫినేషన్ గురించి చూద్దాం. संज्ञा या सर्वनाम की विशेषता प्रकट करने वाले शब्द विशेषण कहलाते हैं. సంజ్ఞ లేదా సర్వనామం యొక్క విశేషత గురించి తెలిపేటటువంటి పదాన్ని ఇక్కడ విశేషణ అంటున్నాం. Adjective is a word which describes the noun or a pronoun. ఇక్కడ అడ్జెక్టివ్ అనేటటువంటి పదం వాక్యంలో సంజ్ఞ లేదా సర్వనామం యొక్క విశేషత గురించి తెలిపేటటువంటి పదాలన్నమాట. ఉదాహరణకు సోను అచ్చా లడ్కా హై, వహ్ అచ్చా లడ్కా హై. ఈ వాక్యాలలో సోను అనేది సంజ్ఞ, వహ్ అనేది సర్వనామ పదం. సంజ్ఞ లేదా సర్వనామం పదం యొక్క విశేషత గురించి తెలపాలి. సోను కైసా లడ్కా హై, ఇక్కడ సోనుని డిస్క్రైబ్ చేసేటటువంటి పదం, సోను యొక్క గుణము క్వాలిటీ గురించి చెప్పేటటువంటి పదం అచ్చా. ఆర్ వహ్ కైసా లడ్కా హై, అతను ఎలాంటి వాడు, ఇక్కడ అతని గురించి డిస్క్రైబ్ చేసేటటువంటి పదం అచ్చా. ఈ విధంగా వాక్యాలలో సంజ్ఞ లేదా సర్వనామం గురించి డిస్క్రైబ్ చేసేటటువంటి పదాలను మనం విశేషణ అంటుంటాం. నెక్స్ట్ విశేషణ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనం విశేష అంటే ఏంటో తెలుసుకుందాం. जिसकी विशेषता बताई जाए, अर्थात वाक्य में जो संज्ञा या सर्वनाम होते हैं वे शब्द हमें विशेष कहते हैं. వాక్యంలో ఏ సంజ్ఞా పదం అయితే లేదంటే ఏ సర్వనామ పదం అయితే ఆ పదాల యొక్క విశేషత గురించి తెలుపబడుతుంటుందో ఆ సంజ్ఞ లేదా ఆ సర్వనామ పదాన్ని ఇక్కడ మనం విశేష అంటున్నాం. विशेषण के प्रकार, विशेषण 4 प्रकार के होते हैं. गुणवाचक विशेषण, एडजेक्टिव ऑफ क्वालिटी. संख्यावाचक विशेषण, न्यूमेरिकल एडजेक्टिव. परिमाणवाचक विशेषण, एडजेक्टिव ऑफ क्वांटिटी. सार्वनामिक विशेषण, डेमोन्स्ट्रेटिव एडजेक्टिव. फर्स्ट गुणवाचक विशेषण गुరించి చూద్దాం. एडजेक्टिव ऑफ क्वालिटी, वे विशेषण शब्द जो संज्ञा या सर्वनाम शब्द के गुण, दोष, रूप, रंग, आकार, स्वाद, दशा, अवस्था, स्थान आदि की विशेषता प्रकट करते हैं, वे शब्द गुणवाचक विशेषण कहलाते हैं. వాక్యంలో ఏ పదాలైతే సంజ్ఞ లేదా సర్వనామం యొక్క గుణ, దోష్ మంచి మరియు చెడు లక్షణాల గురించి, రూప్, రంగ్, ఆకార్ కలర్ కావచ్చు లేదంటే ఆకారం కావచ్చు, స్వాద్ అంటే టేస్ట్ గురించి కానీ లేదంటే అవస్థ యాని స్థాన్, దశ ప్లేస్ గురించి లేదంటే సమయం గురించి చెప్పేటటువంటి పదాలన్నీ కూడా ఇక్కడ మనకు విశేషణ పదాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు గుణబోధక్ శబ్ద్ అంటే ఒక మంచి క్వాలిటీ గురించి చెప్పేటటువంటి మంచి లక్షణం గురించి చెప్పేటటువంటి పదాలు వాక్యంలో వచ్చేటటువంటి పదాలని చూస్తాం. మంచి క్వాలిటీస్ గురించి చెప్పేటటువంటి పదాలు ఉదాహరణకు సుందర్, భలా, అచ్చా, ఈమాన్దార్, వినమ్ర ఆది. శాంత్, వినమ్ర, ఈమాన్దార్ ఇవన్నీ ఏంటి మంచి లక్షణాలు గురించి తెలిపేటటువంటి పదాలు. వాక్యంలో వచ్చినట్టయితే వీటిని గుణవాచక విశేషణ అంటుంటాం. అలానే దోష్ బోధక్ శబ్ద్ అంటే చెడు లక్షణాల గురించి తెలిపేటటువంటి పదాలు కూడా వాక్యాలలో వస్తూ ఉంటాయి. సంజ్ఞ లేదా సర్వనామం యొక్క చెడు లక్షణాల గురించి చెప్పేటటువంటి పదాలు ఉదాహరణకు బురా, దుష్ట్, అనుచిత్, झूठा, బేయిమాన్
ఈ పదాలన్నీ కూడా బ్యాడ్ క్వాలిటీస్ని తెలిపేటటువంటి పదాలు. వాక్యాలలో మనకు విశేషణలాగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ రంగ్ బోధక్ శబ్ద్, కలర్స్కి సంబంధించి ఏవైనా కావచ్చు. లాల్, పీలా, సఫేద్, నారింగ్, ఏ సభీ శబ్ద అంటే కలర్ని సూచించేటటువంటి పదాలన్నీ కూడా ఇక్కడ ఏమవుతున్నాయి మనకు రంగ్ బోధక్ శబ్ద్ విశేషణలాగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆకార్, చోటా, బడా, మోఠా, పతుల, దుబుల అంటే ఏ విధంగా ఉన్నారు వాళ్ళు అనేది ఇక్కడ చెప్పేటటువంటి పదాలు కూడా మనకి ఏమవుతున్నాయి గుణవాచక్ విశేషణ్. నెక్స్ట్ స్వాద్ అంటే టేస్ట్. ఖట్టా, మీఠా, నమ్కీన్, కడువా, తీకా అంటే బిటర్, సోర్, స్వీటిష్ ఇలా చెప్పేటటువంటి పదాలన్నీ కూడా మనకు గుణవాచక్ విశేషణ్ అంటున్నాం. నెక్స్ట్ స్థానబోధక్ విశేషణ్. यहाँ पर स्थानबोधक शब्द है ग्रामीण, गवार, भारतीय, विदेशी, स्थानीय, देशीय, ये सभी शब्द स्थानबोधक विशेषण शब्द होते हैं वाक्य में. नेक्स्ट कालबोधक शब्द आधुनिक, प्राचीन, नवीन, भविष्य, भूत, पिछला, ये सभी शब्द कालबोधक शब्द कहते हैं. దిశాబోధక్ శబ్ద్, దిశలు దిక్కుల గురించి తెలిపేటటువంటి పదాలు. పూర్వీ దిశ, దక్షిణీ ఓర్, ఉత్తర్, పశ్చిమ్, పశ్చిమీ ఓర్ అంటే ఈస్ట్ సైడ్, వెస్ట్, నార్త్, సౌత్ ఇవి కూడా వాక్యాలలో మనకు విశేషణ పదాలుగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ భావబోధక్ శబ్ద్, మన భావాలను ఎక్స్ప్రెస్ చేసేటటువంటి పదాలు. ఉదాహరణకు అచ్చా, భురా, కాయర్, వీర్, లేదంటే మనం వీరాంగన లక్ష్మీబాయి అంటుంటాం. లక్ష్మీబాయి అన్నది ఒక సంజ్ఞాపదం. ఆ సంజ్ఞకి ముందు వీరాంగన అనేటటువంటి ఒక పదం వచ్చి యాడ్ అవడంతో అంటే ఒక క్వాలిటీ అనమాట, అంటే గుణవాచక విశేషణలాగా మనకు వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ పదాలన్నీ కూడా అంటే ఏంటి గుణబోధక్, దోష్ బోధక్, రంగ్ బోధక్, आकार बोधक, स्वाद बोधक, स्थान बोधक, काल बोधक, दिशा, भाव बोधक शब्द, ये सभी शब्द भी गुणवाचक विशेषण एडजेक्टिव ऑफ क्वालिटी कहते हैं. नेक्स्ट दूसरा है संख्यावाचक विशेषण, न्यूमेरिकल एडजेक्टिव. वे विशेषण शब्द जो संज्ञा या सर्वनाम की संख्या का बोध कराते हैं वे संख्यावाचक विशेषण कहलाते हैं. ఏ విశేషణ పదాలైతే సంజ్ఞ లేదా సర్వనామం యొక్క విశేషత తెలుపుతూ అవి సంఖ్య రూపంలో ఉంటాయి. ఏ రూపంలో? సంఖ్య, నంబర్ రూపంగా ఉండేటటువంటి పదాలు వాక్యంలో మనకు సంఖ్యావాచక్ విశేషణ అంటున్నాం. సంఖ్యావాచక్ విశేషణ మరి ఇక్కడ 2 టైప్స్లో ఉంటుంది. నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ, అనిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ. फर्स्ट निश्चित संख्यावाचक विशेषण, जो विशेषण शब्द किसी निश्चित संख्या का बोध कराते हैं. ఏదైనా ఒక పర్టిక్యులర్ సంఖ్యను వాక్యంలో అవి సూచిస్తూ ఉంటే వాటిని మనం నిశ్చిత సంఖ్యావాచक विशेषण అంటాం. उदाहरणకు राजा दशरथ के 4 पुत्र थे. पुत्र संज्ञा शब्द है. संज्ञा के पहले एक संख्या शब्द आकर जुड़ा है, वह संख्या है 4. राजा दशरथ के 4 पुत्र थे. 4 शब्द ఇక్కడ 4 అనేటటువంటి సంఖ్య ఏదైతే ఉందో సంఖ్య యొక్క విశేషతను గురించి చెప్పేటటువంటి పదం వాక్యంలో. ఈ విధంగా ఉండేటటువంటి పదాలను మనం నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అంటాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, కక్షా మే 30 ఛాత్ర హై. 30 నిశ్చిత సంఖ్యావాచక విశేషణ, కన్ఫర్మ్గా ఒక నంబర్ అన్నది తెలుపబడుతోంది అక్కడ. నెక్స్ట్ मैं एक कहानी लिखती हूँ. एक शब्द, वह शब्द क्या है? निश्चित संख्यावाचक विशेषण है. ఈ విధంగా పర్టికులర్గా నంబర్ని తెలిపేటటువంటి పదాలన్నీ కూడా నిశ్చిత సంఖ్యావాచక విశేషణ అంటాం. నెక్స్ట్ అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ. అనిశ్చిత సంఖ్యావాచక విశేషణలో ఇక్కడ నంబర్ అన్నది ఉండదు. जो विशेषण शब्द संज्ञा या सर्वनाम की निश्चित संख्या का बोध ना हो, పర్టికులర్ నంబర్ అన్నది ఇక్కడ మనకు కనిపించదు. ఉదాహరణకు కయి పుస్తకే, కుచ్ లోక్, కయి కుచ్ అంటే ఇక్కడ ఏంటి? ఫస్ట్ మనం నిశ్చిత్లో 4, 30
ఏక్ అంటే పర్టికులర్గా ఒక నంబర్ అన్నది విశేషణ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది సంజ్ఞకి ముందు. ఇక్కడ అలా కాదు, కయి కుచ్ మెనీ అంటే ఏంటి, పర్టికులర్ నంబర్ అన్నది లేదు కాబట్టి దీన్ని మనం అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ परिमाणवाचक विशेषण एडजेक्टिव ऑफ क्वांटिटी. जिस संज्ञा से किसी वस्तु की नाप तोल का बोध हो उसे परिमाणवाचक विशेषण कहते हैं. जिस विशेषण से किसी वस्तु की नाप तोल का बोध हो, ఏ విశేషణ పదం అయితే ఇక్కడ వాక్యంలో మనకు ఏదైనా ఒక మెజర్మెంట్ గురించి, అది కిలోమీటర్స్ కావచ్చు, లీటర్స్ కావచ్చు, సెంటీమీటర్స్ కావచ్చు, మీటర్స్ కావచ్చు, ఇలా పర్టికులర్గా చెప్పేటటువంటి పదాలన్నీ కూడా మనం ఇక్కడ పరిమాణాన్ని సూచించడానికి నాప్ తోల్ అంటే మెజర్ చేసేటటువంటివన్నీ కూడా ఇక్కడ మనకు పరిమాణవాచక విశేషణ అంటున్నాం. ఈ పరిమాణవాచక విశేషణ కూడా మరి మనకు నిశ్చిత పరిమాణవాచక విశేషణ, అనిశ్చిత పరిమాణవాచక విశేషణ అని ఉన్నాయి. निश्चित परिमाणवाचक विशेषण, जिस विशेषण से नाप तोल की निश्चित परिमाण का बोध हो. ఏ విశేషణ పదం అయితే ఈ మెజర్ చేసేటటువంటి క్రైటీరియా ఏదైతే ఉంటుందో దానికి పర్టికులర్గా ఆ మెజరింగ్ క్రైటీరియాని ఇక్కడ సూచిస్తూ ఉంటుంది. ఉదాహరణకు 20 గ్రామ్ సోనా, ఇక్కడ ఏంటి 20 గ్రామ్స్ అంటే ఏంటి నాప్ తోల్, అక్కడ మెజర్ కొలత, ఒక కొలత అన్నది ఉంది. ఆ కొలత ఎలా ఉంది, ఇక్కడ 20 గ్రామ్స్ అంటున్నాం. ఆ గ్రామ్స్ 20 గ్రాములని ఏదైతే చెప్పబడుతూ ఉందో అది ఆ సోనా, ఆ గోల్డ్కి ముందర వస్తూ పరిమాణవాచక విశేషణగా మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ 2 లీటర్ दूध, दूध సంజ్ఞా శబ్ద హై और वह दूध के पहले ఆ వస్తువుని ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం కొలుస్తున్నాం. ఏ విధంగా, లీటర్స్లో. ఇలా లీటర్స్తో ఆ పరిమాణానికి అంటే ఆ క్వాంటిటీ అన్నది మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి దీన్ని నిశ్చిత పరిమాణవాచక విశేషణ అన్నాం. నెక్స్ట్ మనకు అనిశ్చిత పరిమాణవాచక విశేషణ, जिससे नाप तोल का निश्चित बोध ना हो. ఇక్కడ మనకు మెజరింగ్ అంటే ఈ కొలత ఏదైతే ఉంటుందో పర్టికులర్గా మనకు అన్నది ఉండదు. ఫస్ట్ ఏమన్నాం మనం, 20 గ్రామ్ సోనా అన్న. ఇక్కడ అనిశ్చిత్లోకి వచ్చేటప్పటికి బహుత్ సోనా, చాలా గోల్డ్ అంటే ఏంటి, ఆ క్వాంటిటీకి పర్టికులర్గా కొలిచేటటువంటి ఇక్కడ మెజర్ని నోట్ చేసేటటువంటి వర్డ్స్ ఏవి పర్టికులర్గా కనిపించవు కాబట్టి ఏమవుతుంది, అది అనిశ్చిత్. బహుత్ సోనా, అధిక పరిశ్రమ్, అధిక పరిశ్రమ్. నెక్స్ట్ అధిక దూద్, थोड़ा पानी, थोड़ा पानी. ఇలా అధిక్, తోడా, జాదా, బహుత్ ఇవన్నీ కూడా అనిశ్చిత పరిమాణవాచక విశేషణ అని అంటుంటాం. నెక్స్ట్ 4th వన్ सार्वनामिक विशेषण. सार्वनामिक विशेषण इसे हमें संकेतवाचक विशेषण भी कहते हैं. దీన్ని మనం సంకేతవాచక విశేషణ అని కూడా అంటూ ఉంటాం. जो शब्द सर्वनाम के रूप में रहकर विशेषण का काम करते हैं, ये सर्वनाम शब्द संज्ञा को सूचित करते हैं. వాక్యంలో విశేషణకి బదులుగా వచ్చేటటువంటి సర్వనామ పదాలను ఇక్కడ మనం సార్వనామిక్ విశేషణ అంటుంటాం. అంటే విశేషణ ప్లేస్లో ఒక సర్వనామ పదం అన్నది రీప్లేస్ అయ్యి ఉంటుంది. ఆ సర్వనామ పదము సంజ్ఞా పదాన్ని, నౌన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి పదాలన్నీ మనం సార్వనామిక్ విశేషణ అంటుంటాం. నిజవాచక సర్వనాం మరియు పురుషవాచక సర్వనాం తప్ప మిగిలిన సర్వనామ పదాలన్నీ కూడా మనం సార్వనామిక్ విశేషణలో ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఏ పుస్తకే మేరీ హై, యహ్ కిలా షాజహాన్ నే బన్వాయా, వహ్ గడి హై. ఈ వాక్యాలలో ఏ, యహ్, వహ్ సంజ్ఞా పదంకి ముందు వస్తూ ఆ సర్వనామ పదం సంజ్ఞాని సూచిస్తూ ఉంది, సంజ్ఞాని ఇండికేట్ చేస్తూ, అంటే ఒక విశేషణం ఏదైతే, ఒక విశేషణ పదం ఏదైతే వర్క్ చేస్తుంటుందో ఆ వర్క్ అక్కడ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి వీటిని మనం సార్వనామిక్ విశేషణ అంటున్నాం. ఏ పుస్తకే, పుస్తకే संज्ञा शब्द है और वह संज्ञा को ये सर्वनाम सूचित कर रहे हैं. ఏ సర్వనాం క్యా కర్ రహీ హై, సూచిత్ అంటే ఇండికేట్ చేస్తూ ఉంది. అలా వచ్చినటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం సార్వనామిక్ విశేషణ అంటాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పురుషవాచక సర్వనాం మరియు నిజవాచక సర్వనాం పదాలు సార్వనామిక్ విశేషణ కిందకు రావు.
यह है विशेषण के प्रकार। गुणवाचक विशेषण, संख्यावाचक विशेषण, పరిమాణవాచక విశేషణ और సార్వనామిక విశేషణ। గుణవాచక విశేషణలో మనకు ముఖ్యంగా క్వాలిటీస్ గురించి, అంటే మంచి క్వాలిటీస్ కావచ్చు, చెడు క్వాలిటీస్ కావచ్చు, రంగు, రూపం, ఆకారం, అలానే దశ, టేస్ట్, వీటి గురించి చెప్పేటటువంటి పదాలన్నీ కూడా మనకు గుణవాచక విశేషణలో వస్తుంటాయి। నెక్స్ట్ సంఖ్యావాచక విశేషణలో ఆ విశేషణ పదం సంఖ్య రూపకంగా ఉంటుంది, అంటే నిశ్చిత సంఖ్యావాచకలో అయితే ఒక నంబర్ అన్నది కనిపిస్తూ ఉంటుంది, అనిశ్చితిలో అయితే ఆ సంజ్ఞాపదంకి ముందర కై, కుచ్ అనేటటువంటి పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి। అలానే పరిమాణవాచక విశేషణకు వచ్చినప్పటికీ ఏదైనా వస్తువు యొక్క నాప్ తోల్ సంబంధి, అంటే మెజర్ చేసేటటువంటివి, మెజరింగ్ క్రైటీరియా ఏవైతే ఉంటాయో, గ్రామ్స్ కావచ్చు, లీటర్స్ కావచ్చు, సెంటీమీటర్స్ కావచ్చు, మీటర్స్ కావచ్చు, ఇలా పర్టిక్యులర్గా మనం మెజర్ చేయడానికి, కొలవడానికి ఉపయోగించేటటువంటి పదాలన్నీ కూడా ఆ సంజ్ఞకి ముందు, ఆ నౌన్కి ముందు ఇక్కడ మనకు విశేషణ పదంగా కనిపిస్తూ ఉంటాయి। ఉదాహరణకు 20 గ్రామ్ సోనా, 20 గ్రామ్స్ గోల్డ్, 1 లీటర్ దూద్। నెక్స్ట్ అనిశ్చిత పరిమాణవాచకు వచ్చినప్పటికీ ఇక్కడ పర్టికులర్గా మనకు కొలిచేటటువంటి పదాలు ఏవి కనిపించవు, అంటే పర్టికులర్ నంబర్ అన్నది అక్కడ ఉండదు। బహుత్, అధిక్, కమ్, థోడా ఇలాంటి పదాలు, థోడా పానీ, థోడా దూద్, బహుత్ సోనా, అధిక్ పరిశ్రమ్, ఈ విధంగా అధిక్, బహుత్, కమ్, థోడా అనేటటువంటి పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి। సార్వనామిక విశేషణలో విశేషణ పదం సర్వనామం రూపంలో ఉంటూ ఆ సర్వనామము సంజ్ఞని ఇండికేట్ చేస్తూ ఉంటుంది। విశేషణం యొక్క వర్క్ అది రీప్లేస్ చేసినట్టయితే దాన్ని మనం సార్వనామిక విశేషణ అంటున్నాం। ఇక్కడ పురుషవాచక సర్వనామం మరియు నిజవాచక సర్వనామం తప్ప మిగిలిన సర్వనామ పదాలన్నీ కూడా మనం సార్వనామిక విశేషణలో ఉపయోగిస్తూ ఉంటాం। యహ్ హై విశేషణ్ ఆర్ ఉస్కే ప్రకార్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్।